ఇంకోటి తీసుకో. Wait. ఉన్నాడు మా యొక్క జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి గారు, అలాగే అనిల్ గారు, అల్కాప్ అధ్యక్షుడు సుకుమార్ రెడ్డి గారు అందరూ ఈరోజు ఇక్కడ కలవడం, సుకుమార్ విష్ణు గారిని కలవడం జరిగింది. మేమందరం కూడా ఆయన్ని సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించాం. ఆయన కూడా చాలా పాజిటివ్గా స్పందించి ఆయన పార్టీలోకి వచ్చేదానికి జరిగింది. ఇది ఆయన చేరిక పార్టీకి ఎంతో కొండంత బలాన్ని ఇస్తుంది. తప్పకుండా ఈ యొక్క నియోజకవర్గంలో విజయం సాధిస్తామన్నటువంటి నమ్మకం బాగా పెరిగింది. 3వ తారీఖు రాత్రి కానీ 4వ తారీఖు ఉదయం కానీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఆయన చేతుల ముందుగా కండువా వేసుకొని పార్టీలో చేరడం జరుగుతుంది అని తెలియజేస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది, విజయసాయిరెడ్డి గారిని. ఆ రోజే మళ్ళా కార్యకర్తల సమావేశం పెట్టుకొని ఆత్మీయ సమావేశం తర్వాత ఎప్పుడు అవైలబిలిటీ ఉంటుంది అనేది అడుగుతాం. ఆత్మీయ సమావేశం అయిన తర్వాతనే విజయసాయిరెడ్డి గారి దృష్టికి తీసుకుపోయినాను. ముఖ్యమంత్రి గారి అవైలబిలిటీని బట్టి డేట్ ఇస్తానని చెప్పడం జరిగింది. 3rd, 4th అని ఇప్పుడే చెప్పారు. దానికి అనుగుణంగా నేను కానీ నా సహచరులు, నా అనుచరులు, మిత్రులు అందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో చేరడానికి ఆ రోజు నేర్చుకున్నాం. ఎక్కడ వెన్యూ అనేది చెప్తారు, ఆ వెన్యూ ప్రకారంగా తెలుసుకొని అందరం పోయి కలిసి, నేను ఒక్కడిని కాదు అందరం కలిసిపోయి కండువా వేసుకొని అందరం పార్టీ యొక్క విజయానికి గట్టిగా కృషి చేస్తాం. పెద్దలు గౌరవనీయులు మన పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయడం రైజాంగ్ గారు, అదేవిధంగా గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు వేదమ్మ పనామ గారు, నేను అదేవిధంగా కుమార్ గారు, అదేవిధంగా మా ముఖ్య నాయకులు అందరూ కూడా కృష్ణని పార్టీలోకి ఆహ్వానించడం ఆవిరికి జగన్మోహన్ రెడ్డి గారు. కాకపోతే ఆ రోజు కృష్ణ కూడా పార్టీ కార్యదర్శులు పెట్టుకొని అందరితో మాట్లాడి తర్వాత మంచి డేట్ తీసుకొని చేద్దామని చెప్పడం. దానికి ఈరోజు ఇక్కడికి వచ్చి మాట్లాడినాక 3వ తారీఖు కానీ 4వ తారీఖు కానీ చేయడానికి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారి అపాయింట్మెంట్ తీసుకొని ఇది స్థాయిలో ఆ డేట్ నిర్ణయించి అక్కడ పోయేసి అన్న వచ్చి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీద పార్టీలో చేయడానికి అందుకే ఈరోజు ఏదైనా విష్ణన్న కావటం మా కుటుంబం వచ్చి మరి మేమంతా కూడా సంతోషపడుతూ ఉన్నాం. ఎందుకంటే కృష్ణాన్న మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబానికి అత్యంత ప్రీతిపాత్రుడు. అటువంటి కృష్ణన్న ఈరోజు మరీ మన పార్టీలోకి రావటం మేమంతా కూడా చాలా సంతోషంగా ఉన్నాం. అదేవిధంగా కృష్ణన్నతో వచ్చే అందరికి కూడా సముచిత స్థానం కూడా ఇచ్చి తప్పకుండా వారికి ప్రాధాన్యత కూడా ఇస్తామని సార్. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు 170 విజయం అనేది ఆల్రెడీ డిసైడెడ్.
విష్ణు వచ్చిన తర్వాత మెజార్టీ పేద మస్తానగా వచ్చినాడు, విష్ణు వచ్చినాడు, ఇవందరూ ఉన్నాయంటే మెజార్టీ అనేది మేము అత్యధిక మెజార్టీ ఎప్పుడు కానీ రికార్డు కావాలి సృష్టించాలనేదే మా యొక్క